హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఒకోమా ఒకోమా 6 ఫీటు 7 ఫీటు, నెక్స్ట్ ఎమోషి 7000 సిరీస్, ఇవి మూడింటి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కాంబో కిట్స్, మన కేటలాగ్లో ఉన్న కాంబో కిట్స్ టోటల్గా చేంజ్ చేసేస్తున్నాను. చాలామంది కాంబో కిట్స్ తీసుకున్న వాళ్ళు చాలా పెద్ద చేపలు పడుతున్నారు, పెట్టిన ఫోటోలు కూడా పెడుతున్నారు, చాలా బాగున్నాయని అని చెప్పి అంటున్నారు. ఓకే, వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇంకా వాళ్ళకి బాగుండాలని, ఇంకా పెద్ద పెద్ద చేపలు పడతాను కూడా వాళ్ళకి రాడ్ ఎలాగో సపోర్ట్ చేస్తుంది. ఒకోమా రాడ్ అంటే ఫుల్ సాలిడ్ రాడ్, దానికోసం మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. మనం ఒకోమా మెయిన్ క్యాటలాగ్లోనే మనం 5000 పెట్టాం సిరీస్, సేమ్ ఎమోషి కంపెనీ 5000 పెట్టాం. ఇప్పుడు దాన్ని తీసేసి 7000 సిరీస్ పెట్టడం జరుగుతుంది. తర్వాతనేమో ప్రో హంటర్ అంటే ఇందులో మోనో లైన్ మనకి కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కాబట్టి దాన్ని ఉంచి, ఒకవేళ కొంతమందికి మోనో లైన్ వాడటం ఇష్టం లేని వాళ్ళకి అప్పుడు ఇబ్బంది పడే పని కూడా లేకుండా ప్రో హంటర్ లైన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. రేట్లు కూడా కొంచెం చేంజెస్ అవుతాయి. మొత్తం టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియో ఆల్రెడీ కాంబో కిట్ కోసం, ఎమోజీ 7000 కోసం, ఒకోమా 6 ఫీట్ 7 ఫీట్ కోసం తెలిసిన వాళ్ళు అయితే వీడియో స్కిప్ చేసేసేయండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి, మీకు ఒకటి అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు మన కాంబో కిట్లో ఏంటంటే ప్రత్యేకించి కాంబో కిట్ కోసమే తెప్పించడం జరిగింది. మొత్తం 50 పీసులు మొత్తం వచ్చినాయి. సరే, పక్కన పెట్టేద్దాం. కాంబో కిట్లో మనం పాతదే 5000 సిరీస్ పెట్టుకున్నాం. చూపిస్తాను మీకు. ఈ కాంబో కిట్లో మనకి 5000 సిరీస్ పెట్టుకున్నాం మనం. ఈ 5000 సిరీస్లో వచ్చే మిషన్కి ఇప్పుడు నేను పెట్టే మిషన్కి తేడా ఏంటో మీకు చూపిస్తాను ఒకసారి. ఈ 5000 సిరీస్ మనం మిషను ఇదే కదా మనం కాంబో కిట్లో మనం 5000 సిరీస్ పెట్టుకున్నది మనం. అయితే దీనికి కాంబో కిట్ తీసుకున్న వాళ్ళు చాలా చక్కగా పెద్ద పెద్ద చేపలు పట్టుకుంటున్నారు, అనే బాగుందని అంటున్నారు. ఓకే, ఇది మొత్తం లైన్ కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే కార్బన్ స్పూలు, కార్బన్ గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ హ్యాండ్లు మొత్తం అన్నీ బాగుంటాయి. దాని మీద ఏంటంటే మోనోఫిల్మెంట్ లైన్ వాడటం కొంతమందికి ఇష్టం ఉండదు, నెక్స్ట్ వాడటం కుదరదు. ఎందుకంటే మోనోఫిల్మెంట్ లైన్ కొంచెం ఒడుచుకొని బయటకు వచ్చేస్తుంటుంది కొత్తది కాబట్టి. అయితే ఇది మనం డబ్బులు పెట్టుకున్నది కాదు, కేవలం మిషన్ వరకే మనం కొనుక్కుంటున్నాం. మోనో లైన్ అన్నది కంపెనీ వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఆ విషయం మనం పక్కన పెట్టేస్తే మనం కాంబో కిట్లోని 5000 వరకు మనం యాడ్ చేసుకున్నాం గత వీడియోలోని. మనం ప్రో హంటర్ అనేది కొన్ని వీడియోస్ వీటిలోనే మనం కాంబో కిట్లో యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ ప్రతి కాంబో కిట్లో కూడాను ప్రో హంటర్ లైన్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ రీల్ మార్చుకున్నాం. రీల్ ఎందుకంటే ఇప్పుడు మనకు 7000 సిరీస్ అవైలబుల్గా వచ్చినాయి కాబట్టి 5000 సిరీస్ తీసేసి దీంట్లోనే పెద్ద మిషన్ పెట్టుకుందాం, ఇంకా పెద్ద పెద్ద చేపలు పట్టుకుందాం. ఓకే, ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఈ 5000 చూశారు కాబట్టి ఇదిగో 5000 సిరీస్. ఓకే, ఇదిగోండి 5000 సిరీస్ చూడండి, ఇక్కడ ఉంటుంది 5000 సిరీస్. ఓకే, 5000 సిరీస్ మిషన్ ఎలా ఉంటుంది. ఓకే, 7000 సిరీస్ మిషన్ ఎలా ఉంటుంది అని చెప్పానంటే అది కూడా మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఈ మిషన్ నేను పెట్టడం జరుగుతుంది ఎందుకనంటేనండి, కాంబో కిట్ తీసుకున్న వాళ్ళు చాలా బాగా పట్టుకుంటున్నారు. ఏంటి, కొరమేళ్ళు కానీ, బంగారు తెగలు కానీ, వాలుగులు కానీ, సంథింగ్ ఎలాంటి చేపను సరే చక్కగా హ్యాండిల్ చేసుకుంటున్నారు అనే చాలా బాగుంది. బడ్జెట్ ముందు ముఖ్యంగా ఏంటంటే సామాన్యుడు కూడా అందుబాటు ధరలో ఉండేలాగా బడ్జెట్లోనే నేను కాంబో కిట్ తయారు చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలని, వాళ్ళకి ఇంకా బాగుండాలని, ఎలాంటి పెద్ద చేప పడినా సరే ఈ బడ్జెట్ రేట్లోనే వాళ్ళకి బాగుండాలని చెప్పేసి 7000 సిరీస్ చెప్పించడం జరిగింది. ఇదిగో మీ ముందు పెడుతున్నాను చూడండి. ఓకే, 5000 సిరీస్కి 7000 సిరీస్కి అసలు సంబంధమే ఉండదు. ఇది చాలా పెద్ద మిషన్. ఇది ఒకసారి చూసుకోండి, పెద్ద మిషన్, హెవీ మిషన్ మొత్తం. ఇది వచ్చి 7000, ఇది వచ్చి 5000. ఓకే, ఈ 5000 పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం కాంబో కిట్లో పెట్టే ఈ 7000 సిరీస్ కోసం మాట్లాడుకుందాం. మొత్తం మిషన్ అంతా కూడా చాలా ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. తర్వాత ఏమో గ్రాఫిట్ కార్బన్ అనమాట, గ్రాఫిట్ స్పూ. ఇది మొత్తం లైన్ కూడాను మనకి లైన్, గేర్లు కూడాను మనకి చాలా బాగుంటాయండి. ఇవి గేర్ సిస్టమ్ కూడాను చాలా ఇదిగా ఉంటుంది. సౌండ్ని తెలుస్తున్నాయి మీకు. ఓకే, తర్వాత గ్రాఫిట్ హ్యాండ్లు, గ్రాఫిట్ బాడీ, గ్రాఫిట్ స్పూలు. ఓకేనండి, మొత్తం అన్నీ కూడాను మనకి ఈ మోనో లైన్ చూసారా. మోనో లైన్ కంపెనీ వాళ్ళు మనకి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. చాలామంది కూడాను అన్నా మోనో లైన్ ఎదరికి ఒడుచుకొని వచ్చేస్తుందన్నా, లేకపోతేనేమో మోనో లైన్తో మాకు పట్టడం చేత కావట్లేదన్నా సంథింగ్ అని చెప్పి అంటున్నారు.
ఓకే, మోనోలైన్ తోటి పట్టడం చేత కాని వాళ్ళకి, అంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా, కొత్త వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇందులో ఇబ్బంది పడే పని లేకుండా నేను యాడ్ చేసింది ప్రో హంటర్. ప్రో హంటర్ ఇందులో కాంబో కిట్లోని ఇప్పుడు నేను చేంజ్ చేస్తుంది ప్రో హంటర్ బ్రడెడ్ లైన్ 4PG 40mm నేను యాడ్ చేసేస్తాను అందులోని. ఎందుకంటే ఈ మోనో లైన్ మనకి ఇష్టం లేదు. ఈ మోనో లైన్ ఇష్టం లేనప్పుడు టోటల్గా తీసేద్దాం. ఇది తీసేసి ఈ బ్రాడెడ్ లైన్ ఎక్కించుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే టోటల్గా మన కాంబో కిట్లోని మనం 6 ఫీట్ తీసుకున్నా, 7 ఫీట్ తీసుకున్నా, 8 ఫీట్ తీసుకున్నా సరే, ఒకొమ్మ రాడ్లు అంటేనే ఒక రేంజ్లో ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకొమ్మ రాడ్లు 6 ఫీట్ 7 ఫీట్ కూడా వచ్చినాయి. ఆల్రెడీ మన దగ్గర 8, 9, 10 వరకు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఈ రాడ్లు నేను ప్రత్యేకించి ఎందుకు తెప్పిస్తున్నానంటే, ఎక్కువ శాతం ప్రతి ఒక్క మనిషి కూడాను, సామాన్యుడికి కానుంచి ఎవరికన్నా సరే బడ్జెట్ ప్రైస్, చాలా బడ్జెట్ ప్రైస్ కూడా అనక్కర్లేదండి, చాలా చీప్ రేట్లో ఉండి చాలా హైయెస్ట్ క్వాలిటీ పర్ఫార్మెన్స్లోని అవి రాడ్లు ఎరగడం కానీ, లేకపోతే రాడ్ పాడవడం కానీ, రాడ్ ఇబ్బంది పడడం కానీ అటువంటిది ఏమీ లేకుండా ఫుల్ సాలిడ్ ఫైబర్ అనమాట. ఫుల్ సాలిడ్ ఫైబర్లోనే చాలా క్వాలిటీగా చక్కగా మన్నే రాడ్లు, మీకు అందరికి తెలిసిన విషయమే అది. దానికోసం మనకు వేరే చెప్పనక్కర్లేదు, దానికోసం మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి మిషన్ చూసుకోండి. ఇది వచ్చి 7000 మిషన్. ఇదిగోండి 7000 ఉంటుంది చూడండి ఇక్కడ, FF 7000. ఓకేనండి, మొత్తం మిషన్ అంతా కూడాను మనకే బడ్జెట్ రేట్లోని, ఈ బడ్జెట్ రేట్లోని. ఇది కేవలం నేను కాంబో కిట్స్ కోసమే ఇవన్నీ తెప్పించడం జరిగింది. ఇవి మామూలు ఒకసారి చూసుకోండి, మొత్తం అంతా కూడాను క్వాలిటీ పరంగా కానీ, లేక మొత్తం బ్యాక్ సైడ్కి. ఇది ఇప్పుడు మనకి ఫ్రంట్కి మనకు తిరుగుతున్నప్పుడు, మనకు ఫ్రంట్కి వద్దనుకున్నప్పుడు, బ్యాక్ వద్దన్నప్పుడు లాక్ వేసేసేయండి. అంటే ఎలాగంటే ఇప్పుడు ఎదరికి తిరుగుతుంది, వెనక్కి తిరుగుతుంది. మనకి వెనక్కి వద్దు, అప్పుడు ఏం చేస్తారంటే ఈ లాక్ వేసేసుకోండి. అప్పుడు ఎదరకు మట్టుకే తిరిగిద్ది, ఇంక వెనక్కి తిరగదు, పట్టేసేసి ఉంటుంది, బాగుంటుంది. ఫీటర్లు గట్టా యూజ్ చేసేటప్పుడు మీరు మొత్తం ఇదంతా ఓపెన్ చేసేసుకోండి. ఇదంతా కూడాను ఎంత అంటే మీడియం వరకు చూసుకోండి. చెరువులు గట్టా దిగిన వాళ్ళకి ఊడిపోతుంటాయి. ఊడిపోయింటే ఒరిజినల్ రాదు, మళ్ళీ దొరకదు అనమాట. ఇది సౌండ్ కూడాను మనకి స్కూల్ సిస్టమ్ సౌండ్ కూడాను చాలా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇష్టపరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కాంబో కిట్లో పెట్టడం జరుగుతుంది. టోటల్ కాంబో కిట్స్ అనేది చేంజ్ చేసేసి ఆ కాంబో కిట్లోని, కాంబో కిట్ మొత్తం కొన్ని ఐటమ్స్ చేంజ్ చేసేస్తున్నాను అనమాట. అంటే కాంబో కిట్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకు కూడాను సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా అనమాట. అంటే ఒక మంచి రాడ్డు, మంచి రీలు, మంచి లైను, దానికి సంబంధించిన లూరీస్, మొత్తం ఫీడర్ కానీ, స్పూన్స్ కానీ, స్పిన్నర్స్ కానీ, తర్వాతనేమో సంథింగ్ ఎనీథింగ్ ఆ కేటలాగ్లో వచ్చే వాటన్నిటిని కూడాను ఆ కాంబో కిట్లోని మొత్తం అన్ని కూడాను బడ్జెట్ రేట్లోని అందరికి కూడాను చాలా చక్కగా అందేలాగా మీకు తయారు చేయడం చేస్తాను. మీరు కేటలాగ్లో 1-2 సార్లు చూసుకొని మీకు నచ్చితేనే మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి, ఇది 7000 సిరీస్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇది 7000 సిరీస్, ఇది 5000 సిరీస్. దీనికి అసలు సంబంధమే లేకుండా చూసారా. ఇది మరి ఎన్ని కేజీలు ఆపిద్దాం అని చెప్పానంటే, దీని డ్రాగ్ కెపాసిటీ మ్యాక్సిమం వచ్చి 6 నుంచి 7 కేజీల వరకు ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఎప్పుడన్నా సరే ఒకటి గుర్తుంచుకోండి, మిషన్ని ఇసులో పెడతాం కానీ, బందలో పెడతాం కానీ చేయకండి. బంద గట్ట వెళ్ళకుండా చేయకండి, ఎందుకంటే ఇందులోనే బేరింగ్లు ఉంటాయి. తర్వాత స్పూల్ టైట్ అయిపోతాం, పాడైపోతాం గట్ట చేస్తాం జరిగిద్ది అనమాట. అలా వాడకుండా చక్కగా వాడుకోండి, చక్కగా బాగుంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఈ మిషన్లన్నీ మనం పక్కన పెట్టేసేసి కాంబో కిట్లోనే మొత్తం మనం ఏవే ఐటమ్స్ చేంజ్ చేస్తున్నాం అవన్నీ కూడాను కేటలాగ్లో పెడతాను. ముఖ్యంగా మీకు ఈ రెండింటి కోసం చెప్తున్నాను అనమాట. మళ్ళీ గుర్తుంచుకోండి, మోనో లైన్ మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. మీకు మోనో లైన్ వాడుకోవాలంటే మోనో లైన్ వాడుకోండి. లేదన్నా మాకు మోనో లైన్ వాడడం ఇష్టం లేదని చెప్పారంటే ఆల్రెడీ మీ కేటలాగ్, మీ కాంబో కిట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. ప్రో హంటర్ 40mm యాడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మోనో లైన్ కంప్లీట్గా తీసేసేసి బ్రాడెడ్ లైన్ ఎక్కిచ్చేసేసుకుంటే సరిపోద్ది. అప్పుడు మీకు ఏంటంటే ఒక మంచి రాడ్డు, ఒక మంచి మిషను, ఒక మంచి లైను, తర్వాత దానికి సంబంధించిన ఫీడరు, స్పూన్స్, తర్వాతనేమో సంథింగ్ అందులోనే ఫ్రాక్స్ కానీ ఇంకా సంథింగ్ ఎన్ని వస్తాయి, అందులో మీకు క్లియర్గా ఫొటోస్ ఉంటాయి. వాటిలో చూసుకొని మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంది. కానీ ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఫిషింగ్ రాడ్ కోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నేను ఒకోమా ఎక్కువగా ఎందుకు తెప్పించడం జరుగుతుంది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు సాలిడ్ రాడ్లు అనేసరికండి కామన్గా అందరికీ ఉండే డౌట్ ఏంటంటే వెయిట్ ఉంటాయి. సాలిడ్ రాడ్లు అనేసరికి వెయిట్ ఉంటాయి, బరువు ఉంటాయి అనమాట. ఈ అందులోనూ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే సాలిడ్ ఫైబర్ రాడ్లు బరువు ఉండకూడదని చెప్పేసి సేమ్ అదే బలంతో అదే పర్ఫార్మెన్స్ తోటి ఉండాలని చెప్పేసి తయారు చేయబడిందే ఈ ఒకోమా రాడ్లు అనమాట. ఒకోమా అని ఉంటుంది చూడండి, అందులోనే
ఒకోమా రాడ్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మామూలు సాలిడ్ రాడ్లతో పోల్చుకుంటే ఈ ఒకోమా రాడ్ అనేది లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. అందులోని మీకు కొన్ని చూపిస్తాను. మామూలుగా ఇవన్నీ కూడా 6 ఫీట్ ఇవన్నీ. ఓకే, ఇవన్నీ 6 ఫీటు. వీటిని ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు వీటి కోసం మీకు తెలుసు, అయితే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి, తెలియని వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి ఒకోమా 6 ఫీట్ అనమాట. 180 cm అని అంటే 6 ఫీటు చూసుకోండి. ఓకేనండి. అందులోని ఒకోమా 6 ఫీటు. నెక్స్ట్ ఏంటంటే థ్రెడ్డింగ్ సిస్టమ్. ఇదిగో చూడండి, థ్రెడ్డింగ్ సిస్టమ్. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వచ్చి గైడ్స్ వచ్చి కంప్లీట్గా డబుల్ గైడ్సే మొత్తం అన్నీ కూడాను, మొత్తం అన్నీ డబుల్ గైడ్సే. ఓకే, ఇప్పుడు ఈ ఒకోమా రాడ్లే నేను ఎందుకు తెప్పిస్తున్నాను, ఇందా చెప్పాను కదండి మీకు. దేనికని చెప్పానంటే, మనం కంపెనీ రాడ్లు బాగా నోటీస్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడాను. కంపెనీ రాడ్లు మనం వాడేటప్పుడు ఎలాంటి కంపెనీ రాడ్ అయినా సరే హైయెస్ట్ క్వాలిటీతో కొన్న కంపెనీ రాడ్కి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 సెక్షన్లు లేదా ఈ ఒక సెక్షన్ సాలిడ్ ఇస్తారు. ఎందుకని చాలా బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, పెద్ద చేప అయినా సరే బ్రేక్ అవ్వకుండా ఉండడానికి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే రాడ్ మొత్తం సాలిడ్ ఇది. అక్కడ 2 సెక్షన్లకే సాలిడ్ ఇస్తున్నారు. అది దానికి సరిపోద్ది, అది బ్రాండెడ్ కాబట్టి. ఇది మనకి బడ్జెట్ ప్రైజ్లో అన్నదానికన్నా చీప్ అండ్ బెస్ట్ అంటాం బెటర్ అనమాట. చీప్ అండ్ బెస్ట్ లోనే ఇంత హెవీగా ఈ 6 ఫీట్ రాడ్ వచ్చి కేవలం 650 రూపాయలు, 650 రూపీస్ అనమాట. ఈ 650 రూపాయలు దీని పర్ఫార్మెన్స్కి మీకు అందరికీ తెలిసిన విషయమే. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ 2 సెక్షన్లకే సాలిడ్ ఇచ్చినందుకు కంపెనీ రాడ్లు అంత పర్ఫార్మెన్స్ చేస్తే కంప్లీటెడ్గా మొత్తం సాలిడ్ ఇది. మొత్తం దీనికి ఇంకా హలో అన్నది ఎక్కడ ఉండదు అనమాట. ఇది మొత్తం సాలిడ్, మొత్తం అంతా సాలిడ్ రాడ్, ఇదంతా సాలిడ్ రాడ్. ఇంకా దీని పర్ఫార్మెన్స్ అంటారా, దీని క్వాలిటీ పరంగా మీకు తెలుసు, మీకు ఆల్రెడీ మీరు వాడుతున్నారు. దీన్ని దేనికి వాడాలని చాలా మంది నన్ను అడుగుతున్నారు. చాలా మంది కూడాను ఇది బుక్ చేసుకున్నప్పుడు ఏమంటున్నారంటే, అన్న మేము కొత్తగా బుక్ చేసుకుంటున్నాం, కొత్తగా మేము ఫిషింగ్ చేయాలనుకుంటున్నాం, ఈ రాడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, కెపాసిటీ ఎలా ఉంటుంది అని చెప్పిన నేను అంటున్నారు. అసలు మామూలుగా ఏంటంటే సాలిడ్ రాడ్లు అంటేనే ఒక రేంజ్లో ఉంటాయండి. అందులోని ఒకోమా రాడ్ అంటే ఫుల్ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఫుల్ రేంజ్లో ఉంటుంది అనమాట. చూసుకునే పని లేకుండా ఫుల్ రేంజ్లో ఉంటుంది. మీకు రేట్ కూడాను చాలా చీప్ అండ్ బెస్ట్. ఎంత, 650 రూపాయలు. ప్రతి ఒక్కరికి కూడాను, సామాన్యుడికి కూడాను చాలా అందుబాటులో ఉండే రేట్లు అనమాట. ఇవి క్వాలిటీ పరంగా బాగుంటుంది, వీటి పరంగా బాగుంటాయి. ఓకే, ఈ 6 ఫీట్లోని ఏవే కలర్స్ వచ్చినాయో నేను మొత్తం అన్ని చూసి క్యాటలాగ్లోనే మెన్షన్ చేస్తాను. ఓకే, క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. మేబీ నాకు తెలిసి అయితే ఇందులోని బ్లూ కలరు, గోల్డ్ కలరు, తర్వాత ట్రాన్స్పరెంట్ కలరు, మొత్తం 3 కలర్స్ వస్తాయండి. ఇందులో ఏమొచ్చినాయో చూస్తాను, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి, మీకు ఏంటంటే ఈ బూట్ అన్నది ఏంటంటే ఒక్కొక్కరు మామూలుగా పట్టుకునేటప్పుడు ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే మామూలుగా గట్ట గుచ్చుకోకుండా ఇవన్నీ బాగుండటానికి ఫుల్ ఫీవర్ గ్రిప్ అనమాట. ఫుల్ గ్రిప్ అంటే మనం ఇలా పట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉండడానికి, మనం కొట్టే ప్రతి దెబ్బ కూడాను ఫుల్ సపోర్ట్ ఉండడానికి చాలా బాగుండే రాడ్లు అనమాట ఇవి. అందుకనే వీటిని ఎక్కువగా తెప్పిస్తుంటాను. ఎక్కువగా సేల్ అయ్యేవి కూడా ఈ రాడ్లే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ రేట్లో చూసుకుంటారు. 650 రూపాయలు, 650 రూపాయలు 6 ఫీట్ రాడ్ వచ్చేస్తుంది. క్వాలిటీ పరంగా చూస్తేనేమో ఇనప ముక్కల్లాగా ఉంటున్నాయి ఈ రాడ్లు. థ్రెడ్డింగ్ సిస్టమ్ ఉంటుంది, ఓకే, ఇబ్బంది లేదు. క్వాలిటీ పరంగా చూసుకున్నా సరే ఇదిగో ఇలా ఉంటున్నాయి. ఓకేనండి. ఇక మీకు అంటే వాడిన వాళ్ళు తెలుసు, అందుకనే నేను ఫస్ట్ అన్నాను. నేను ఈ తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసేయండి వీడియో, కొత్త వాళ్ళు అయితే మాత్రం మీకు ఉపయోగపడదని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట. ఓకే, మీరు ఇంకా డౌట్ పని లేకుండా ఈ 6 ఫీట్ రాడ్ తోటి, ఈ 7000 సిరీస్ మెషిన్ తోటి ఈ కాంబో కిట్లో పెడుతున్నాను చూడండి. ఫ్రాగ్, ఫీడర్ స్పూన్స్ అంటే మామూలుగా లూరీస్ కావాల్సిన వాళ్ళు లూరీస్కు మామూలుగా ఆల్మోస్ట్ కంప్లీట్ కాంబో కిట్ కావాలన్నా కాంబో కిట్ మామూలు పెడుతున్నాను కాబట్టి అందులో చూసి మీరు కావాలన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, ఈ 6 ఫీట్ అనేది మొత్తం ఇందులో ఏ కలర్స్ వచ్చినాయి అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని టైం చేసుకునే దానికన్నా నేను క్యాటలాగ్లో పెడతాను కాబట్టి అక్కడ చూసి క్లియర్గా మీరు ఆర్డర్ చూసి పెట్టుకుని తీసుకుంటారు కానీ మీరు. ఓకే, ఈ 6 ఫీట్ అనేది మొత్తం కంప్లీట్గా పక్కన పెట్టేద్దామండి. పక్కన పెట్టేసేసి ఇప్పుడు 7 ఫీట్ కోసం చూద్దాం. ఓకే, 7 ఫీట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, ఈ మొత్తం 7 ఫీట్ రాడ్లు అండి ఇవి.
వీడి కూడా కోసం కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సేమ్ క్వాలిటీ, సేమ్ మొత్తం ఒక్కోమయ్యే, సేమ్ పర్ఫార్మెన్సే. ఇందులో ట్రాన్స్మిట్ కలర్ వచ్చింది చేతికి. ఓకే, చూసుకోండి. ఇదిగోండి ఒకోమా కనిపిస్తుందా? ఒకోమా 210 అనమాట. 210 అంటే 7 feet అనమాట. దాంట్లోనే ఏంటంటే ఇక్కడ డిజైన్ పరంగా బాగుంది. డబుల్ గైడ్స్ అండి, మొత్తం అంటే డబుల్ గైడ్స్. ట్రాన్స్పరెంట్ కలర్ చేతికి వచ్చింది. ఓకే, ఇందులోనే ఏ కలర్స్ ఉంటాయంటే సేమ్ అదే బ్లూ కలరు, అదే గోల్డ్ కలరు, అదే ట్రాన్స్పరెంట్ కలర్. ఇందా చెప్పినట్టే మొత్తం అన్ని కూడాను డబుల్ గైడ్సే. ఓకేనండి, మొత్తం అన్ని డబుల్ గైడ్సే. మొత్తం అంతా కూడాను ఫుల్ గ్రిప్పే. ఎందుకంటే మనం కొరమేనికి కానీ సంథింగ్ వాలుకి కానీ లేకపోతేనేమో శీలావతి, బంగారు దిగ, కట్ల చేపలు దేనికని కొడతాను కన్నా మనకి ఫుల్ గ్రిప్ ఉన్నప్పుడే హ్యాండిల్ చేసుకుంటానికి మన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనండి, వీటి రేట్ వచ్చి ఇది 7 feet కాబట్టి 750 రూపాయలు అన్న. దీనికి మరి థ్రెడ్డింగ్ ఉండదు కదండి ఒకదానికని చెప్పానంటే, వితౌట్ థ్రెడ్డింగ్ అయితే 700. ఈ థ్రెడ్డింగ్, ఇదిగోండి థ్రెడ్డింగ్, ఇది థ్రెడ్డింగ్ అయితే 750 రూపాయలు అనమాట. థ్రెడ్డింగ్ ఉన్నదానికి 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఈ 7 feet 6 feet చూశారు. 8 feet 9 feet 10 feet మొన్న ఆల్రెడీ మీకు మొత్తం 150 రాట్లు వచ్చినాయి. అవి మొన్న మా వీడియోలో మీకు చూపించాను. ఈ మొత్తం అన్ని ప్రత్యేకించి ఏంటంటే కాంబో కిట్స్ కోసమే నేను తెప్పించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఎక్కువగా ఏంటంటే నాకు బిగినర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను 5000 తీసేసి కాంబో కిట్లో 5000 తీసేసి వీళ్ళకి 7000 సిరీస్ పెడితే, ఎంత పెద్ద మిషన్ పెడితే 7000 పవర్ కాబట్టి ఇది ఎంత పెద్ద మిషన్కి కావాలనుకున్న వాళ్ళు మోనో లైన్ ఉంచుకుంటారు, అవసరం లేని వాళ్ళు తీసేసి బ్రెడెడ్ లైన్ పెట్టుకుంటారు. దాంతో ఫిషింగ్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి చేపను పడతాను కన్నా సరే అంటే మేబీ ఒక 6 kgs 7 kgs వరకు హ్యాండిల్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో కాంబో కిట్లు మొత్తం టోటల్గా చేంజ్ చేసేస్తున్నాను. కాంబో కిట్ 1-2 సార్లు చూసుకోండి, అక్కడ చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి, ఇక నెక్స్ట్ అయితే ఇంకా చాలా కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. చిన్న ఐటమ్స్ అన్ని క్యాటలాగ్లో ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వాటిని కొంచెం చూపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటేనండి, అడ్రస్ పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ పిన్ కోడ్ పెట్టేసి వదిలేస్తున్నారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు. పిన్ కోడ్ అన్నది మీ చుట్టుపక్కల చిన్న ఊళ్ళు కూడాను చిన్న విలేజెస్ ఉంటాయి కదండి, వాటికి కూడా అదే పిన్ కోడ్ వచ్చేస్తుంది. మేబీ వాటికి కొరియర్ సర్వీస్ లేకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే పూర్తిగా మీ పేరు, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే మీరు కంప్లీట్గా పెడతారో అప్పుడు ఏమవుద్దంటే మీకు కొరియర్ ఛార్జెస్ ఎంత పడుతున్నాయో ఏంటో ఇక్కడ నేను చెక్ చేసుకోవడం జరిగిద్ది. అదే కొరియర్ ఛార్జీ మీకు పెట్టడం జరిగిద్ది. మీరు ఉదాహరణకి గుర్తుంచుకోండి, ఈ ఒకోమా 7 feet అన్నది 750 రూపాయలు. మీరు 750 రూపాయలు పెట్టి రాడ్ కొనుక్కుంటే ఇది నేను అమ్ముకున్నట్టు నాకు రూపాయి డబ్బులు దీంట్లో వస్తాయి. ఇంతవరకే. మీరు కొరియర్ ఛార్జీ నాకు 50 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా అది మీ దగ్గర నేను తీసుకొని అక్కడ డిటీసీకి అయితే డిటీసీకి కట్టాలి, ఇండియన్ పోస్ట్కి అయితే ఇండియన్ పోస్ట్కి కట్టాలి, ఆర్టీసీకి అయితే ఆర్టీసీకి కట్టాలి. దాంట్లో నాకు సంబంధం లేని విషయం నాకు రూపాయి వచ్చేది కూడా ఉండదు. కేవలం వ్యాపార పరంగా ఆన్లైన్ బిజినెస్ చేయాలి కాబట్టి ప్రతి కస్టమర్కే ఆయన దగ్గరికి సరుకు వెళ్ళాలి కాబట్టి మీకు అలా పెట్టాను అనమాట. అందులో కానీ కొరియర్ ఛార్జెస్లో మాకు ఏముండవు, అందులో ఒక రూపాయి కూడా రాదు. ఇంకా మాయే ప్యాకింగ్ సంబంధించిన ప్యాకింగ్ సంబంధించిన మాయే చేతికి పడుతుంటాయండి. అయితే ఏంటంటే వ్యాపార విషయంలో ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు కాబట్టి ఓకే అడ్లీ బిట్ పక్కన పెట్టేద్దాం. ఎప్పుడన్నా సరే మీరు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏంటంటే మీ ఊరు, సపోజు మీరు భద్రాచలం అనుకున్నాం అన్న, భద్రాచలం ఇదిగో అన్న మాది భద్రాచలం, ఈ ఫలానా ఐటెం కావాలి, మా కొరియర్ ఛార్జీ ఎంత పడుద్ది. ఓకే, మీ కొరియర్ ఛార్జీ వెంటనే మీకు పెడతాను. మీకు దాని మీద మీకు ఇష్టమైంది అనుకోండి తీసుకుందరు కానీ, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తీసుకుందరు కానీ. మా ఆర్టీసీకి కానీ డిటీసీకి కానీ ఇండియన్ పోస్ట్కి కానీ ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, అది చాలా మంది కూడా అన్న మీ అడ్రస్ ఎక్కడన్నా అడుగుతున్నారు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మన వీడియోస్లోనే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. మోర్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేస్తే ఫుల్ అడ్రస్ మన వచ్చేస్తుంది. క్యాటలాగ్ మీరు సేవ్ చేసుకున్నారంటే నెంబర్ ఫస్ట్ వచ్చేదే మన అడ్రస్ వస్తుంది. క్లియర్గా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా పెట్టాను. మనది వచ్చి ఇంతవరకు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా చేశారు. ఏలూరు జిల్లా వచ్చి మన పిన్ కోడ్ వచ్చి 533447. జంగారెడ్డిగూడెం మా ఊరు వచ్చి ఇది డాంగేనగర్ గవర్నమెంట్ కాలేజ్ దగ్గర రామాలయం గాంధీ బొమ్మ. ఇక్కడ విఘ్నేశ్వర టిఫిన్ సెంటర్ అంటే మాకు చిన్న హోటల్ ఉంది. అక్కడికి వచ్చితే మీకు ఇల్లు షాపు ఒకటేనండి. నాకు ప్రత్యేకించి షాప్ ఏం లేదు. నా ఇల్లే నాకు షాపే నాకు ఇల్లు అనమాట. ఇవన్నీ
ఇది విషయం. మేమనే ఇప్పుడు ఇందులో మీకు చూపించాను కదా, కాంబో కిట్స్ టోటల్గా మార్చేస్తానని చెప్పాను. తర్వాతనేమో సాలిడ్ రాడ్లో ఉన్న కెపాసిటీ క్వాలిటీ పరంగా కూడాను మీకు చెప్పడం జరిగింది. అందుకనే కొత్త వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇందులోని అన్న ఎలాంటి చేపలు పట్టుకుంటానికి దీంతో పట్టొచ్చు అన్న అని చెప్పినారు. ఎలాంటి చేపలన్నా పట్టొచ్చండి. ఉదాహరణకి దీంతో 10 కేజీల చేపలు లాగిన వాళ్ళు ఉన్నారు, 28 కేజీల హైస్ట్ చేపలు లాగిన ఉన్నారు మన విజయవాడ వాళ్ళు. ఆ వీడియోస్ కూడా మనం అంటూ ఉంటాయి, దాంట్లో ఉంటాయి చూడండి. మన వీడియోస్ సెట్ చేస్తే హైస్ట్ 28 కేజీలు అండి. 28 కేజీలు కట్ల చేపలు లాగిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఇవి సాలిడ్ రాడ్లు బలంగా ఉంటాయి. ప్రతి ఒక్కటే మీకు తెలిసిన విషయమే. ఓకేనండి. ఇంకా ఇంకొక ఐటమ్స్ తోటి ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాటి ముందు తీసుకొని మీ ముందుకు వచ్చి మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.